ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, మార్పులు, చేర్పులపై ఈ భేటీలో చర్చిస్తారు. ఈ నెల 10న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును కస్టడీ కోరుతూ ఎక్సైజ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ చేస్తామని తెలిపింది న్యాయస్థానం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రచారం చేయనున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 7 గంటలకు షేక్పేట్ డివిజన్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. పారామౌంట్ కాలనీ గేట్ 3 నుంచి గేట్ 2, గేట్ 1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రోడ్ షో, ఎంఎస్ అకాడమీ వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రి 8 గంటలకు వెంకటగిరి వాటర్ ట్యాంక్ నుంచి కృష్ణానగర్ బి బ్లాక్ మీదుగా యూసఫ్గూడ చెక్పోస్ట్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ఫార్ములా ఈ రేస్ కేసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావును దోషులుగా తేల్చి 3 నెలల క్రితమే సీబీఐకి అప్పగిస్తే ఇప్పటి వరకు ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. 11వ తేదీలోగా అరెస్టు చూపించాలని కిషన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కోసం 2 నెలల క్రితం గవర్నర్ను అనుమతి కోరితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధురానగర్, మూసాపేట్లో క్యాంపెయిన్ చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి ప్రచారం నిర్వహించారు ఆయన. మూసాపేట్లో పండ్ల వ్యాపారులతో ముచ్చటించారు డిప్యూటీ సీఎం భట్టి. ఏపీలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులు మారిపోనున్నాయి. నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కు 2000 కోట్ల నిధులు సమకూర్చింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఇందులో బాగా దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యమివ్వాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు వైసీపీ అధినేత జగన్. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని పంట పొలాలను పరిశీలించారు. రామరాజుపాలెంలో రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్దమవుతున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాజ్యాంగబద్దంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్ తప్ప మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా నెల జీతాలు తీసుకుంటున్నారని చెప్పారు. అలాంటి ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపటి నుంచి మరోసారి విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నెల 6న ఎమ్మెల్యేలు తెలం వెంకట్రావు, సంజయ్ల అనర్హత పిటిషన్లపై విచారణ జరపనున్నారు. 7న పోచారం శ్రీనివాసరెడ్డి, అరకెపూడి గాంధీ డిస్క్వాలిఫై పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. 6, 7 తేదీల్లో మరో 4ని విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందర్. తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు శాఖలు కేటాయించారు. మైనార్టీ వెల్ఫేర్తో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతలను అప్పగించారు. గత నెల 31న అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని మధ్య వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకుంది. తమ ఎదుట హాజరైన ఇరువురి నేతల వివరణ తీసుకుంది. టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావు, ఎస్సీ నియోజకవర్గంలో లేని ప్రత్యేక పరిస్థితి తన నియోజకవర్గంలో ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు గానీ తనను పట్టించుకోవడం లేదని చెప్పినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తన నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి వివరణ తీసుకున్న కమిటీ నివేదిక తయారు చేయనుంది. ముందుగా నివేదికను లోకేష్ కు అందజేయనుంది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లింది. నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మొదటి రోజు వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తేమ నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయన్నారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. తేమ పేరుతో ఉన్న నిబంధనలు సడలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఒరిగేదేవీ లేదన్నారు. రైతుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయికొచ్చి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. పత్తిలో తేమ శాతం 12 కన్నా ఎక్కువగా ఉన్న సీసీఐ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి లేఖ రాశారు కవిత. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు 91% మేర పూర్తయినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాశ్రయ పనులను పరిశీలించారు. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ఓ ఛాలెంజ్గా తీసుకున్నారని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా విమానాశ్రయాన్ని పూర్తి చేసే కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ లేదా జనవరిలో టెస్టింగ్ విమానం ఎగరబోతోందని అన్నారు. ఎయిర్పోర్టు పనులు జోరుగా సాగుతున్నందున ఎకనామిక్ యాక్టివిటీ బాగా పెరుగుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ కేంద్ర బిందువుగా మారనుందన్నారు. 5 స్టార్ హోటల్స్ కూడా వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు సృష్టించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, గత 18 నెలల్లో దేశంలో అనేక విమానాశ్రయాలు ప్రారంభించామని గుర్తు చేశారు. టాక్సీవే, రన్వేలు చాలా వేగంగా నాణ్యతతో నిర్మిస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలో నకిలీ మద్యం కేంద్రాన్ని సిట్ అధికారులు గుర్తించారు. జనార్దన్ రావుతో కలిసి కల్తీ లిక్కర్ డంప్ ఏర్పాటు చేశాడు జతిన్ అనే వ్యక్తి. సౌత్ నార్త్ గోవా పనాజీ మార్గావ్లో కల్తీ లిక్కర్ విక్రయించారు. నిందితుడు జతిన్ను కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించారు సిట్ అధికారులు. మణికొండ పంచవటి కాలనీలో టీడీపీ నేత మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తమను బెదిరించారంటున్నారు సుజాత. ఓ స్థల వివాదంలో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. మణికొండ పంచవటి కాలనీలో తన స్థలాన్ని ఖాళీ చేయాలని బెదిరించారంటున్నారు. ఇల్లు ఇంటీరియర్ డబ్బు అడిగేందుకు వెళితే కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ తమను బయటకు గెంటేసి గేటుకు తాళాలు వేశారని ఆరోపించారు. దీనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కానీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటున్నారు సుజాత. పోలీసులకు పూర్తి ఆధారాలు ఇచ్చామని, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించమని కోరుతున్నామన్నారు. అయితే రాయదుర్గం పోలీసులు విచారణ జరపకపోవడం వల్ల నెల రోజులుగా భయంగా గడుపుతున్నామన్నారు సుజాత. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్పై ఉన్నత స్థాయి కమిటీ వేసింది ప్రభుత్వం. కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల విజ్ఞప్తితో కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్.
తిరుమల రెండో ఘాట్ రోడ్లో కొండచిలువ సంచారం కలకలం రేపింది. వినాయక స్వామి ఆలయ సమీపంలో రోడ్డుపై అడ్డంగా వెళ్లింది. ఇది చూసిన భక్తులు తమ సెల్ ఫోన్లో బంధించారు. కొండచిలువ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 6 రకాల మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. 3 మిత్రులతో కలిసి డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు డాక్టర్ జాన్ పాల్. ప్రమోద్, సందీప్, శరత్ స్నేహితులతో కలిసి డ్రగ్స్ ను తెప్పిస్తున్నట్లు నిర్ధారించారు. డాక్టర్ ఇంట్లో ఓజీ కుష్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, బ్లాస్ట్, కొకైన్, గుష్మాస్, హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నారు. బీహార్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. 18 జిల్లాలో 121 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,81 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ కు చెందిన స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, యోగి, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ సహా ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృత పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఈ కార్యక్రమానికి ఈసీ శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 4 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. డిసెంబర్ 9న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా ప్రచురణతో ఎస్ఏఆర్ ముగుస్తుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎస్ఏఆర్ పేరుతో నిశ్శబ్ద రిగ్గింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు మమత. ఈ ర్యాలీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర ఈ మార్చ్ జరిగింది. బీజేపీ వ్యతిరేక నినాదాలతో కోల్కతా వీధులు మార్మోగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,22,450 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ₹1,12,240కు అమ్మడవుతోంది. ఏపీ, తెలంగాణలో కిలో వెండి ₹1,64,900గా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వరంగల్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర రహదారులు జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి ఎనుమాముల మార్కెట్లో పత్తి, మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మోంథా తుఫాన్ ముంపు నుంచి ఇంకా వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు పూర్తిగా తేరుకోలేదు. మళ్లీ వర్షం పడడంతో మరోసారి కాలనీవాసుల్లో ముంపు భయం నెలకొంది. జనగామ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. స్టేషన్ ఘన్పూర్, లింగాల ఘన్పూర్, తరిగొప్పుల, నర్మెట్ల, బచ్చినపేట మండలాల్లో వర్షం పడింది. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లపైన లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షపు నీరంతా రోడ్లపై ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ వర్షం పడింది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించారు అధికారులు. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, నారాయణపేట్, గద్వాల, జనగామ, సిద్దిపేట, భువనగిరి, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.